ఎలక్షన్ క్యాంపెయిన్ అంటేనే సవాళ్లు ప్రతి సవాళ్లు అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్లు కామన్ గా నడుస్తాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో నయా ట్రెండ్ సృష్టిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ సెట్ చేస్తామంటున్నారు అధికార పార్టీ నేతలు. తెలంగాణ ఎన్నికల క్యాంపెయిన్ కొత్త పుంతలు తొక్కుతోంది. ట్రెండ్ ని మేం ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తామంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది గులాబీ దళం. సామాన్య కార్యకర్తల నుంచి సీఎం బిడ్డ వరకు, ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గులాబీల జెండాలమ్మ రామక్క అంటూ ఓ పాలమూరు మహిళ పాడిన పాట ట్రెండింగ్ అయింది. ప్రభుత్వ పథకాల్ని వివరిస్తూ సాగే పాట బీఆర్ఎస్ మీటింగ్సే కాదు, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. మొదట కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్పై పాడిన పాటను బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ తమకు అనుకూలంగా పాడించుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో గులాబీల జెండాలమ్మ సాంగ్ తెలంగాణలో ట్రెండింగ్ లో ఉంది. ఇక పక్కా తెలంగాణ నేటివిటీతో వచ్చిన మేము ఫేమస్ సినిమా ప్రమోషన్ ని కూడా బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రాజకీయాల్లో సోషల్ మీడియా ట్రెండ్ సెటర్ గా ఉండే మంత్రి మల్లారెడ్డి సింగిల్ లైన్ కొటేషన్ ప్రమోషన్ ను ప్రారంభించారు. అందరికి 30వ తారీఖు నాడు మన ఏలుపు ఇంకు, ఆ తర్వాత స్టేట్ అంటే పింకు. మల్లారెడ్డి తర్వాత మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ సింగిల్ లైన్ కొటేషన్ క్యాంపెయిన్ ని ఫాలో అయ్యారు. ఎట్లుండే తెలంగాణ, కేసీఆర్ పాలనతో ఎలా మారింది తెలంగాణ అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా క్యాంపెయిన్ చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా తనదైన స్టైల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డల అతిపెద్ద పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ పాటల్ని ప్రచారంలో సింగర్స్ తో పాడిస్తూ గులాబీ క్యాడర్ లో కొత్త జోష్ నింపుతున్నారు. నిన్ను కొల్లిచి తరించే ఆడబిడ్డ జన్మ. బోధన్ బీఆర్ఎస్ మీటింగ్ లో బతుకమ్మ పాటలు పాడుతూ గులాబీ క్యాడర్ లో ఉత్సాహం నింపారు పాటల రచయిత మిట్టపల్లి సురేందర్. మిట్టపల్లి పాటల్ని ఎమ్మెల్సీ కవిత కూడా చప్పట్లతో ఎంజాయ్ చేశారు. గతంలో ఉద్యమ పాటల్ని పార్టీలకు అనుకూలంగా మార్చి ప్రజల్లోకి వెళ్లిన గులాబీ పార్టీ ఇప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఉపయోగిస్తూ రీల్స్, షార్ట్స్ అంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది.